Hey guys, good afternoon and welcome back to a new episode of Chindu Doing 250. సో ఈ రోజు అయితే నాకు కొన్ని వర్క్స్ అంటే కంప్లీట్ చేసుకున్నా అండ్ టైం వచ్చేసి ఎంత అవుతుంది 2:13 అవుతుంది. ఒక ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసి అండ్ బీజేఎంఐ ఆడుకుంటూ కూర్చున్నాం. అండ్ ఇప్పుడు ఆకలి అవుతుంది. సో ఈ ఆకలికి ఏం చేయాలో అర్థం కాక ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్. అంటే నా దగ్గర వర్మిసెల్లి ఉన్నాయి. అంటే వర్మిసెల్లి అంటే ఏం కాదు, షాంగులు అంటారు మన తెలుగు వాళ్ళు. యూజువల్ ఇంగ్లీష్ లో వర్మిసెల్లి అంటారు. అదొకటి ఉంది, ప్లస్ పాస్తా ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో నేను రెండుట్లో కన్ఫ్యూజన్ ఉన్నాను, ఇది పాస్తా చేసుకోవాలా లేకపోతే వర్మిసెల్లి అంటే షాంగులు చేసుకోవాలని చెప్పి. షాంగులు ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఉప్మా టైప్. అట్లా ఉప్మా ఎట్లా చేసుకుంటారో సేమ్ అంతే, కాకపోతే ప్రాసెస్ నాకు తెలియదు. అందుకే యూట్యూబ్ లో చూద్దామని చెప్పి యూట్యూబ్ లోకి వస్తుంది. నేనైతే ఆలోచించాను బ్యాచ్ బెస్ట్ టైప్. ఓకే 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 అన్ని శాఖ సాల్ట్ వాటర్. ఇది చాలా సింపుల్ మా, మనం చేసుకోవచ్చు. తర్వాత వర్మికల్ అంటే అది వచ్చేసింది మా మనకు విజయం స్టార్ట్ అయింది. సో నాకు ఏమన్నా మళ్ళీ వస్తా వీడియోలకు. సో గైస్ చెప్పిన సంథింగ్ ఐ విల్ డూ అని, దట్ ఈస్ వర్మిసెల్లి ఉప్మా. దానికి ప్రిపరేషన్ అయితే చల్లగానే ఒక 2 ఆనియన్స్, చాలా పవర్ఫుల్ ఉన్నాయి గైస్ ఆనియన్స్, అందుకే ఇది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఈజ్ మనం కడాయి పెట్టుకొని, కడాయి లేదు కాబట్టి కొంచెం ఒక పచ్చిమిర్చి. హలో గైస్ నేను బ్లాగ్ తీస్తున్నా, అందుకే మైక్ ఆఫ్ చేసిన. సో గైస్ ఏం లేదు, ప్రాసెస్ అయితే స్టార్టెడ్. బౌల్ పెట్టేసిన అలా ఆనియన్స్ ఫస్ట్ కొంచెం వేసి జీలకర్ర అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ సమ్ దిస్ పప్పు, వి కాల్ ఇట్ as శనగపప్పు. అయిపోయినాక ఇవన్నీ జస్ట్ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసుకున్నాం. ఎందుకంటే ఫస్ట్ కర్రీలో నీళ్ళు కూడా జరగదు కాబట్టి ఎక్కువైతే ప్రాబ్లం కానీ తక్కువైతే ఏం కాదు కాబట్టి కొంచెం ఇది అవ్వని. ఆల్మోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ వాటర్ మొత్తం పోయినాయి అనుకో, మన వర్మిసెల్లి ఉప్మా రెడీ. ఐ మీన్ షాంగుల ఉప్మా రెడీ అన్నమాట. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే పాస్తా కూడా ఉంది. పాస్తా చేసుకోవాలంటే దూరం తీరిపోతుందని చెప్పి నేను పాస్తా చేసుకోవాలి. పాస్తా కూడా సేమ్ ప్రాసెస్, అంతకుమించి ఏమి ఉండదు. జస్ట్ సింపుల్ అది ఆడుకుంటా ఇంకొద్దికి ఇక్కడ ఏది చేస్తున్నాను అనమాట. సో సింపుల్ ప్రాసెస్ అనమాట, ఏమి ఉండదు. కాకపోతే దీనికి కూడా నేను యూట్యూబ్లో చూసి ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఐ డోంట్ నో ఎట్లా వస్తుందో తెలియదు. ఈ వాటర్ మొత్తం పోతే తెలుస్తుంది. ఆఫ్టర్ వాటర్ మొత్తం ఇంకిపోయినాక we'll see. Time to clean everything guys. చెత్త ఉంటే నచ్చదు. ఫైనల్లీ guys, this is ready guys. రెడీ అని అయితే కుకింగ్ అయితే అయిపోయింది. ఎట్లా అయితే తెలియదు, ఫస్ట్ టైం ట్రై చేసిన. మేము ఎప్పుడో చేసినామండి ఇంటికాడ ఉంటే మంచిగా మనకు కావాల్సిన కూరలు ఉంటుండే. బ్యాచిలర్ బతుకులు ఇట్లుంటాయి చూడండి. ఎట్లయినా తెలియదు బట్ ఎట్లున్నా ఇక మనం తినాల్సిందే, ఎందుకంటే కడుపు మంట కాబట్టి. ఎట్లున్నా వీ హ్యావ్ టు ఈట్ అంతే. చలో ఇంకా పోదు జర ఫ్యాన్ వేసుకుంటే సెట్. ఓకే తినేసిన అయిపోయింది గైస్. అండ్ ఇంకోటి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని కూర్చున్నా 2 రోజుల, బికాస్ సమ్ వర్క్ అవుతుంది. ఇంకా నేను ఫ్రెష్ అప్ గా స్నానం చేయాలి. చేస్తా ఇంటికి పోయేటప్పుడు చేస్తా. ఇంటికి పోతానో పోనో తెలియదు, పోవాలని అనుకుంటున్నా. మేబీ పోతే అయితే చూస్తా. ఇప్పుడాగా బిజిఎం ఆడిన, బోర్ కొట్టింది, ఎప్పుడాగా ఎగ్జిట్ అయిపోయి రెండుట్లా యూట్యూబ్ ఓపెన్ చేసుకుని చూస్తున్నా. ఇంకేం చేస్తా, ఏం చేయలేము. అందుకే సపడాగా యూట్యూబ్ షట్ డౌన్ దొరకలే. ఓకే రీస్టోర్ అవసరం లేదు, రీస్టోర్ ఎందుకు మనకు. సో అట్లా ప్రెసెంట్లీ లైక్ దాట్. ఇంకా ఫుల్ ఛార్జ్ అయింది మంచిగా గోప్రోలా. సో దీనికి స్టాండ్ ఫిక్స్ చేసినాక మళ్ళీ బ్లాగ్ చేస్తా. ఓకేనా? సో గైస్ దిస్ ఇస్ మచ్ బెటర్. కానీ ఒక్క విషయం నాకు అర్థం కాదు, ఏం తెలుసు, ఈ లైక్ వాట్ వి కాల్ మన ఈ కాల్ సెంటర్స్ వల్ల కానీ, ఇది 114 నెంబర్ 011 నెంబర్స్ వస్తాయి చూడు కాల్స్ అందరికి. ఎందుకురా అంతగానం సావదెంగుతురు నాకు అర్థం కాదు. మీరు పర్సనల్ లోన్ తీసుకున్నా, కట్టేసిన, అయిపోయింది. వాడు డైలీ మినిమం 4 నుంచి 5 కాల్స్ చేస్తాడు. ఇన్ని నెంబర్లు బ్లాక్ చేసినామని. పిమి యాప్ అని ఒక యాప్ ఉంది. సో అలా తీసుకున్నా, అయిపోయింది, కట్టేసిన, ఎడిజెడ్ అన్ని క్లియర్ చేసుకున్నా. వాడు ఒక డేకి మినిమం 10 నుంచి 15 కాల్స్ చేస్తాడు. 10 నుంచి 15 కాల్స్ పర్ డే. పేమీలో నేను లోన్ శాంక్షన్ అని తీసుకో ఎన్ని నెంబర్లు బ్లాక్ చేసిన తెలుసా లిటరల్ గా చెప్తున్నా కదా. ఒక రేంజ్ టార్చర్ చూపిస్తుంది. తీసుకోకముందేమో తీసుకో టార్చర్, తీసుకున్నాక కట్టు అని ఒక టార్చర్. మళ్ళీ పేమీ స్కామ్ ఎట్లుంటది తెలుసా చెప్తానండి. ఇప్పుడు 30,000 వచ్చింది మీకు లిమిట్. 30,000 లిమిట్ వచ్చింది అనుకో, వాడు 6,000 నుంచి 8,000 కట్ చేసుకుంటాడు స్టార్టింగ్ ఇష్టపడి. 30,000లో 8,000 కట్ చేసుకుంటాడు. 22,000 మనకు వస్తాయి.
మనం కట్టేటప్పుడు 31,000 కట్టాలి, మళ్ళీ 1000 ఎక్స్ట్రానే కట్టాలి కట్టేటప్పుడు. 7,000 మనకి, 9,000 ప్రాఫిట్ మనకి, 9,000. అది విత్ ఇన్ నీకు మళ్ళీ ఈఎంఐ ఆప్షన్ లో రాదు, సింగిల్ టైం పేమెంట్. అది కూడా విత్ ఇన్ 28 days లో కట్టారు. అది కాకపోయినా ఇంకోటి మనీ వ్యూ అని ఒకటి. మనీ వ్యూ కొంచెం బెటర్ చాలా, అది కాల్స్ టార్చర్ ఏమి ఉండదు. ఇంకోటి ప్యావో కాదు, ఇంకా చాలా యాప్స్ నేను యూజ్ చేసిన లోన్ పర్పస్ లో. చాలా అంటే చాలా లిటరలీ అంతే టార్చర్ అనుభవించడం వల్ల, ఆ లోన్ యాప్ వల్ల ఎంత టార్చర్ అనుభవించడం నాకు తెలుసు. అది ఎప్పుడు ఏమన్నా చేసుకోండి కానీ లోన్ యాప్స్ లో మాత్రం లోన్ తీసుకోకుండా ఆ టార్చర్ అనుభవించలేరు, చెప్తున్నా కదా. ఎవరికి ఇప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆడెంత సొంతోడైనా సరే, ఎవరి దోస్తానైనా సరే, ఎవరికైనా సరే పైసలే. అసలు అప్పయ్యకుండా ఎవరికి కూడా, ఎవరికి ఇచ్చినా పైసలు రావు ఈ జమానాలో. ఆ నీ ఇంట్లోకి ఇచ్చినా సరే రావు. నేను కుల్లా చెప్తున్నా. దోస్తానికి ఇచ్చిన అనుకో మొడ ఊడిసిపోతావు. ఇక గలీజ్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నట్టు, ఆ కాల్స్ వల్ల నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది మొత్తం, ఆ కాల్స్ వల్ల. అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఏం కాల్స్ అవి, ఏం టార్చర్ చూపిస్తారు నాకు అప్పటి నుంచి. ఒక రేంజ్ లో టార్చర్ చూపిస్తారు నాకు. ఎంత పిచ్చిలేస్తుంది అంటే అంత పిచ్చిలేస్తుంది ఆ కాల్స్ వల్ల నాకు. తినేటప్పుడు అది పడుకునే ముందు లిటరల్ గా ఒకవేళ బ్లాక్ లిస్ట్ అని ఒక లిస్ట్ ఉంది అనుకుని మీకు చూపిస్తా. ఎన్ని అనం కాల్స్ బ్లాక్ చేస్తున్నాను, ఎన్ని అనం, నెంబర్ ఆఫ్ కాల్స్ బ్లాక్ చేసి పడేసారు ఈ స్కామ్ వాళ్ళే. అరే ఏం టార్చర్ అన్న ఆయన, ఇది నాకు అర్థం కాదు. ఎన్ని కాల్స్ అవి పక్కలు కనిపిస్తుంది నాకైతే. అందరికైతే నేను లాస్ట్ ఫైనల్ చెప్పాల్సింది ఒకటే, తొందరపడి మాత్రం లోన్ యాప్ లో లోన్ లేపకండి. లేపినా విత్ ఇన్ 1-2 days or 1 week లో కట్టేసుకోండి. నేను కుల్లగుల్ల ప్యాసో మనీ సంథింగ్ ఏదో మనీ ఉంటది, 1 week లో కట్టాలి. నీకు రేపు డేట్ అంటే వాడు ఇయర్లే ఫోన్ చేద్దాం చేస్తాడు. నీకు ఎట్లా అంటే డైరెక్ట్ గా ఒకటే మాట, నీకు ఫొటోస్ మాప్ చేసి పంపిస్తా, నీ కాంటాక్ట్ లిస్ట్ మొత్తం మా దగ్గర ఉంది. నేను ఏం చేసిన, నా కాంటాక్ట్ లిస్ట్ నీ దగ్గర ఎట్లుంటుంది అని చెప్పి వానికి అడిగినా, వాడు నా కాంటాక్ట్ లిస్ట్ మొత్తం పెట్టిండు. మూసుకొని కట్టాల్సి వచ్చింది. అందులో ప్రతి ఒక్క కాంటాక్ట్స్ ఉన్నాయి నా దగ్గర 1000 కాంటాక్ట్స్ మా దగ్గర ఉన్నాయి. టార్చర్ అనిపించింది ఆ టైంలో నిజంగా. నేను ఆ టైంలో ఎవరైతే నమ్మినో అందరూ నాకు హ్యాండ్ ఇచ్చారు, అందరూ మోసం చేశారు. ఎవరైతే నాకు డబ్బులు ఇచ్చిందో, నేను ఎవరైతే డబ్బులు ఇచ్చేదో, నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అయితే నాకు చుక్కలే చూపించారు ఆ టైంలో. ఏం కాదు లైట్ తీసుకోవాలి అట్నే అంటారు. పోయేది నీ జిందగీ కాదు, నా జిందగీ కాదు. కొంతమంది అయితే ఇస్తా అని చెప్పి ఫోన్ లేపడం మానేసారు. అదొక టార్చర్. నేను ఈ లోన్ యాప్స్ లేపినాక చాలా మందికి, నన్ను ట్రస్ట్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళకైతే నేను ఇవ్వలేకపోయినా చాలా మందికి. బట్ నాకు ఎప్పుడైతే అమౌంట్ వచ్చిందో, యూట్యూబ్ నుంచి స్టార్ట్ అయిందో, అప్పుడు నాకు ఇన్కమ్ రావచ్చిందో, అప్పటి నుంచి అందరికి ఎవరికి వాళ్ళకి సెండ్ చేస్తూనే ఉన్నాయి అమౌంట్. నాకు ఎవరైతే ఆ టైంలో హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ ఒక 1 month 2 months లేట్ అయినా సరే నేను సెండ్ చేసిన, సారీ కూడా చెప్పిన. ఆ టైంలో నా దగ్గర లేవు, నేను కూడా ఫోన్ లేపలే ఎవరు కూడా. నాకు పికల మీద ఉన్నాయా లేదా నాకు తెలియకుండా, బట్ నేను ఫోన్ లేపలే. తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి నేనే అమౌంట్ వేసి, తర్వాత నేనే ఫోన్ చేసి, అరే సారీ పలానా టైంలో సిచ్యువేషన్ ఇలా ఉందే, అందుకే నేను చేయలేకపోయినా అని చెప్పి వాళ్ళు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు కాబట్టి ఏం కాలేదు. లేకపోతే నా వాళ్ళు కూడా సేమ్ పచ్చ, వాళ్ళు కూడా నమ్మకం పోతున్నాయి. అట్లా చాలా గలీజ్ చేసుకున్నాను నిజంగా చెప్తున్నాను. నేనైతే ఎప్పుడైతే దోస్తాన్ని, రిలేటివ్స్ ని నమ్మి చాలా మోసపోయినా, కుల్ల చెప్తున్నా, మీరు కూడా అట్లా మోసపోకండి. దోస్తాన్ని అసలుకే నమ్మకండి. దోస్తాన్లా నీ ముంగడు ఒకటి, నీ వెనకాల ఒకటి మస్తు జరుగుతుంది దోస్తాన్లో. సో బెటర్ అంటే నా దోస్తాన్ అట్లా జరిగింది, అందరి దోస్తాన్లో జరుగుతుందన్న గ్యారంటీ లేదు. బట్ అలా అని జరగదు అని చెప్పి గ్యారంటీ కూడా లేదు, జరుగుతుంది. చాలా మంది నోట్ల నుంచి నేను విన్నా, ఇట్లా దోస్తాన్ విషయంలో ఇట్లా సఫర్ అయిన వాళ్ళని కూడా నేను విన్నా. సో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అండ్ బెటర్ మీ ఓన్ లైఫ్ మీరు చూసుకోండి. మీ పక్కన జిందగీ కన్నా మీ జిందగీ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడితే చాలా బెటర్ నన్ను అడుగుతుంది. ఎందుకంటే బేకార్, వేస్ట్. వాన్ జిందగీ ఏమైనా కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలనుకో వేస్ట్, యూజ్లెస్. అది నీ లైఫ్ అయితే నువ్వు బెటర్ గా ఫీల్ అవ్వు. రేపు పొద్దున్న లేచినామా, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కొంతమందికి ఏంటంటే, అందరూ అట్లా కొంతమందికి మాత్రమే అంటున్నా, పొద్దున్న లేచినామా, దమ్ కొట్టినామా, తిన్నామా, తిరిగినామా, మళ్ళీ దమ్ కొట్టినామా, మళ్ళీ తిరిగినామా, మళ్ళీ దమ్ కొట్టినామా, పన్నామా, ఇదే. బట్ సర్టెన్ ఏజ్ వచ్చినాక ఎంత నరకం అనుభవిస్తుంది తెలుసా లైఫ్ లో. ఆ టార్చర్ ఇప్పుడు తెలియదులే ఎవరికి కూడా, సఫర్ అయ్యడానికి తెలుస్తుంది. కరెక్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ నెత్తి మీద. నిజంగా అబ్బాయిలకు అంటారు చూడండి, వాళ్ళ ఇల్లునే వదిలిపెట్టి పోవాలి, మన లైఫ్ సెట్ చేసుకోవాలంటే అది నిజమే. ఇక నాలుగు ఇట్లా బ్యాచులర్ ఎక్కువ బతకాలి, మళ్ళీ సిటీకి వచ్చి దీనికి సపరేట్ రెంట్ మళ్ళీ 13,000. లైఫ్ ఎట్లా తీసుకోపోతుంది. సో బ్లాగ్ అయితే వాళ్ళకి ఇంతే. ఐ హోప్ ఈ వీడియో వల్ల కొంచెం ఏమైనా నేర్చుకుంటారేమో చెప్పి ఇంత సోది మాట్లాడినా. సోదం కాదు, ఇది రియల్ అనమాట. నాకు జరిగింది, నేను చూసినా, నేను అనుభవించిన కాబట్టి సో అట్లా నీకు చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఎవడెట్టిపోతే నాకేందు, ఎవడిచ్చిపోతే నాకేందు. సింపుల్, ఎవరి లైఫ్ బాధ్యమయ్యా. బాయ్. సో వాటికి బ్లాగ్ అయితే ఇంతే గైస్. ఆల్మోస్ట్ ఇంతకు మించి ఏం మాట్లాడాలో చూసుకోలేదు. అండ్ రేపటి నుంచి మన దాంట్లో జాతర సిరీస్ వస్తాయి, చూపిస్తారు కూడా. ఓకేనా, చలో అంటే టాటా, బై, సీ యూ, గుడ్ నైట్.